నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. సార్, రెట్రో ఈవెంట్లో విజయ్ దేవరకొండని యాంకర్ అడిగిన ప్రశ్నకి నేను ఔరంగజేబుని కొడతాను అని చెప్పి అదొక వివాదం నడుస్తుంది. ఇంకో పక్కనేమో గిరిజనులు ఆయన పైన క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అసలు ఏంటంటారు సార్? అంటే ఔరంగజేబు అంటే ఒకవేళ మీరు వెనక్కి వెళ్తే ఏం చేస్తారు అని చెప్పేసి అడిగితే నేను ఔరంగజేబుని కొడతాను, బ్రిటిష్లను కొడతాను అని చెప్పేసి అన్నారు. సో అది అంటే అసలు చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నాడు విజయ్ దేవరకొండ. అసలు చావా సినిమా ఎఫెక్ట్ వల్ల ఇదంతా మాట్లాడుతున్నాడు. ట్రెండ్లో ఉన్నాడు అతను. అంటే ప్రస్తుతం భారతదేశంలో ఔరంగజేబు విలన్ అలా ప్రొజెక్ట్ అయిపోయి చాలా కాలంగా నడుస్తుంది. కొత్తగా లేదు, అది కొత్తగా కాదు. దాదాపు ఎవరిని అడిగినా కానీ ఎన్టీ రామారావు గారు లాంటి వాడే ఆయన చంద్రబాబు గారు వెన్నుపోటు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో అవైలబుల్గానే. దానిలో కూడా ఆయన చంద్రబాబు నాయుడిని ఔరంగజేబుతో పోల్చాడు. పోల్చి చంద్రబాబు ఔరంగజేబుకి తేడా లేదని నేను అనుకుంటున్నాను అనేసాడు ఆయన. అలా ఔరంగజేబు విలను అనేది ఒక నేరేటివ్ మన బ్రెయిన్స్లో ఫిక్స్ అయిపోయి చాలా కాలం అయింది. శివాజీ హీరో అని, ఔరంగజేబు విలన్ అని భారతదేశ చరిత్రని అలా రాశారు. అలా రాసి మెదడులోకి ఎక్కించారు. దాని ప్రభావంతో పైగా ఈ మధ్య దాన్ని విపరీతంగా ఎన్హాన్స్ చేస్తున్నారు. శివాజీకి ఔరంగజేబుకి అతను ఒక కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసిన ఒక మున్సబుదారు శివాజీ. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసిన రాజ్యానికి ఆయన పట్టాభిషిక్తుడు కావటానికి కూడా నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన్ని దెబ్బతీయటానికి, అంటే శివాజీని దెబ్బతీయటానికి అనేక మంది హిందువులే రకరకాల ప్రయత్నాలు చేసి ఔరంగజేబుతో కలిసి కుట్రలు పనిన సందర్భాలు కూడా ఉన్నాయి. పర్టికులర్గా చిత్పవన్ బ్రాహ్మలు వాళ్ళు శివాజీని అంగీకరించలేదు. పీష్వాల రాజ్యం కావాలనేది వాళ్ళ ఉద్దేశం. శివాజీ తదనంతరం శివాజీని లేకపోతే సంభాజీని తుదముట్టి ఇచ్చిన తర్వాత ఆ రాజ్యం ఎవరికి వెళ్ళింది? ఔరంగజేబుకి వెళ్ళలేదు, పీష్వాలకు వెళ్ళింది, చిత్పవన్ బ్రాహ్మలకు వెళ్ళింది అది. కాబట్టి ఔరంగజేబుని విలన్గా నేరేటివ్ బిల్డ్ చేశారు. కానీ శివాజీనో లేకపోతే సంభాజీనో చంపడం ద్వారా ఔరంగజేబు సాధించింది ఏం లేదు. ఆయనతో కొంతమంది కలిసి నీకు మేము సరెండర్ అవుతామనే పద్ధతిలో ఆయనతో ఒక అవగాహన కుదుర్చుకుని వీళ్ళ మీదకి నడిచింది. ఆయనకేం ప్రత్యేకించి శివాజీని ఏదో చేయాలనే ప్రోగ్రాం ఏం లేదు. అలాగే శివాజీకి కూడా ఔరంగజేబుని ఏదో చేయాలనే ప్రోగ్రాం లేదు. ఆయన ఢిల్లీ చక్రవర్తి, కప్పం చెల్లిస్తే ఎవరు చెల్లిస్తే వాళ్ళకు అనుకూలంగా ఉండేవాడు. ఆయన యుద్ధం ప్రధానంగా గోల్కొండ నవాబులతో నడిచింది. గోల్కొండ నవాబులు హిందువులు కాదు కదా. గోల్కొండలో మసీదు పడగొట్టాడు ఆయన. అది ఎవరు మాట్లాడరు, ఎవరు ఔరంగజేబే. ఆయన ముస్లిం, ఇక్కడ మసీదులు పగలగొట్టాడు వచ్చి కావాలని గోల్కొండలో. వీళ్లతో యుద్ధం ఉంది ఆయనకి. వీళ్ళని జయించడం కోసం ఆయన చివరి రోజులన్నీ దక్కన్లో గడిపాడు. దక్కన్లోనే చనిపోయాడు. ఆయన సమాధి కూడా దక్కన్లోనే ఉంటుంది. మహారాష్ట్రతో మొదలుపెట్టి ఇదంతా దక్షిణ భారతం. మహారాష్ట్ర కూడా ఉత్తర భారతం కాదు, మహారాష్ట్ర కూడా దక్షిణ భారతమే. వింధ్య పర్వతాలకు యువతలంతా దక్షిణ భారతమే. కాబట్టి దక్షిణాది హీరోగానే చూడాలి ఎవరిని చూసినా, శివాజీని చూసినా ఎవరిని చూసినా. కాబట్టి ఔరంగజేబు నార్త్ నుంచి ఇటువైపుకి వచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ఆయన అడ్డుకోవడానికి అందరూ ప్రయత్నం చేశారు, అందరూ కష్టపడ్డారు. అందులో గోల్కొండ నవాబుల కృషి కూడా ఉంది. వీళ్ళు ముస్లింలు అయినప్పటికీ ఆయన అంగీకరించలేదు. ఆయన కూడా వీళ్ళు ముస్లింలు అయినప్పటికీ వీళ్ళనేదో మనవాళ్ళు కదా అని ఆయన క్షమించలేదు. చివరికి వీళ్ళని అధికారం నుంచి కూలదోసేదాకా వాళ్ళు మొగలాయిలు ఊరుకోలేదు. అందుకని
ఇక్కడ ఏదో మతపరమైన ఘర్షణలు, ఆయన హిందువు కాబట్టి, ఈయన ముస్లిం కాబట్టి, ఆయన ఏదో మతాలు మార్చడానికి విపరీతంగా ప్రయత్నం చేశాడని, ఇవన్నీ ప్రచారాలు అంతే. ఈ నేరేటివ్స్ ప్రభావంతో విజయ్ దేవరకొండ గారు ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ ఇద్దామనే ఉద్దేశంతో ఔరంగజేబుతో ఫైట్ చేస్తాను అని చెప్పడం వెనకాల ప్రజెంట్ పొలిటికల్ సీనేరియో కూడా ఉంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి అనుకూలంగా ఉంది. ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే వీళ్ళందరూ తన్ని భుజానేసుకుంటారేమో అనే అభిప్రాయం కూడా ఆయన బుర్రలో ఉండుండొచ్చు. విజయ్ దేవరకొండ బ్రెయిన్లో. అంటే ఆయన ఏదో లెఫ్ట్ ఓరియంటేషన్ ఉందనో, లేకపోతే ఇక్కడ చరిత్రని వీళ్ళు చెప్తున్నటువంటి నేరేటివ్ నుంచి భిన్నంగా ఆలోచించే తత్వం ఉందనో అనుకోనక్కర్లేదు. అతను ఒక సాధారణ సినిమా నటుడు. కాకపోతే ప్రజెంట్ పొలిటికల్ దీనిలో నడుస్తున్న ట్రెండ్లో వెళ్ళిపోవాలి అనేటువంటి ఐడియాతో ఉన్నాడు ఆయన. రాజమౌళి కూడా అలాంటి అభిప్రాయాలే కలిగి ఉన్నాడు. రాజమౌళి తండ్రి గారు అలాంటి అభిప్రాయాలే కలిగి ఉన్నాడు. ఆయన చాలా వీడియోలు ప్రైవేట్గా చేశాడు విజయేంద్ర ప్రసాద్ గారు. ఆ వీడియోల్లో గాంధీ గారి మీద, ఇతర కాంగ్రెస్ నాయకుల మీద, గాడ్సే మీద ఆయన చేసిన కామెంట్స్లో ఆయన రైటిస్ట్, అంటే ఇప్పుడు మతతత్వ పార్టీ అని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మూల పార్టీ అయినటువంటి జనసంఘ్ని, హిందూ మహాసభని వెనకేసుకొస్తూ చాలా కంటెంట్ చెప్పాడు ఆయన విజయేంద్ర ప్రసాద్. కాబట్టి వీళ్ళందరూ ఒక దీనిలో ఉన్నారు, ఒక ప్లైన్లో. అండ్ గిరిజనులు మాకు అంటే గిరిజన సంఘాలు అంటే అడుగుతున్నాయి, రిక్వెస్ట్ చేస్తున్నాయి ఏంటంటే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి విజయ్ దేవరకొండ అని చెప్పేసి. అది వేరే కాంటెక్స్ట్. ఔరంగజేబుకి దానికి సంబంధం లేదు. ఔరంగజేబు ఒకటే స్టేజ్ దగ్గర మాట్లాడారని చెప్పి ఏమన్నాడు, గిరిజనులకు సంబంధించి కాంట్రవర్సీ అంటే పాకిస్తాన్ వాళ్ళు గిరిజనుల ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు అని చెప్పేసి. అంటే ఇలా కొట్టుకోవడం వెనుక గిరిజనులు అని మెన్షన్ చేశారు. అంటే నాగరికత అని మెన్షన్ చేయకుండా ఇలా మెన్షన్ చేయడం వల్ల గిరిజనులు ఎఫెక్ట్, ఆదివాసీలు, వెనకబడిన వారు, నాగరికత తెలియని వారు, అంటే ప్రస్తుత రాజకీయాలు అర్థం కాని వారు, ఇలాగేదో ఒక వేగ్ స్టేట్మెంట్లో భాగంగా అని ఉంటాడు. అయితే కాన్షియస్గా మాట్లాడాల్సిన సందర్భం ఉంది. కానీ చాలామంది ఇప్పటికీ తిట్లలో కింది కులాలను వాడతారు. చాలా అగ్రకులాల్లో వాళ్ళు అగ్రకులాల్లో పుట్టినటువంటి వాళ్ళని అవమానించాలంటే కింది కులం పేరుతో అవమానించడం అనేది సహజంగా జరుగుతుంది. వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా ఈవెన్ చండాలంగా ఉంది అనటంలో కూడా ఆ చండాలంగా ఉంది అనేది, ఆ చండాలం అనేది కూడా ఒక కులాన్ని రిప్రజెంట్ చేసేది. కాబట్టి ఇలాంటివి అనేకం ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి మాట్లాడేస్తారు. అంటే ఎవరైనా మురికిగా బిహేవ్ చేస్తుంటే ఎరుకల యానాది అని మాట్లాడేస్తారు తిట్టుగా. ఆ కులం తాలూకా వాళ్ళు హర్ట్ అవుతారు అనేటువంటి మినిమం సెన్స్ కూడా ఉండదు వీళ్ళకి. అంటే తనతో సమాన స్థాయి ఉన్నవాడిని అవమానపరచాలంటే వాడిని కింది కులం పేరుతో చెప్తే వాడిని అవమానించినట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారంటే కుల వివక్ష ఉంది, అగ్రకుల ఆభిజాత్యం ఉంది ఇళ్లలో బలంగా అనేది అర్థం. అతను నాకు తెలిసి విజయ్ దేవరకొండ అతను వెలమ. దాంతో అతను బ్రాటప్ నుంచి అది వచ్చి ఉండొచ్చు. బ్రాటప్ నుంచి వచ్చినటువంటి దాని ఎఫెక్ట్ ఇది. ఆదివాసీల మీద అంటే గ్రాంటెడ్గా తీసుకుని స్టేట్మెంట్ ఇవ్వటం, ఇది ఖచ్చితంగా గొడవ పడాల్సిన సందర్భమే. ఇలా మాట్లాడిన ప్రతిసారి అంటే తల్లులు కూడా వాళ్ళకి తెలియకుండానే పిల్లలకి ఏదన్నా నేర్పిస్తూ, మగపిల్లలకి ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లలు చేస్తున్నారు ఈ పని, నువ్వెందుకు చేయలేవు అనేస్తారు. అనటం ద్వారా అవతల ఆడపిల్లలను అవమానపరుస్తున్నామని వీళ్ళు అనుకోరు. వీళ్ళు ఆడవాళ్ళు అయ్యుండి ఆడపిల్లలను అవమానపరిచే మాట్లాడేస్తారు. ఆడపిల్లలు చేస్తున్నారు, నువ్వెందుకు చేయలేవు అనేస్తారు గబుక్కున. ఇలాంటివి బ్రాటప్ నుంచి నరనరాన జీర్ణించుకుపోయినటువంటి ఒక రకమైన
హై హ్యాండెడ్నెస్, అగ్రకుల ఆభిజాత్యం కావచ్చు, జెండర్ వైజ్ వివక్ష కావచ్చు, వీటన్నిటి రూపమే వీళ్ళ వ్యక్తిత్వాలు. ఓకే. ఆ వ్యక్తిత్వాల్లో నుంచి వాళ్ళకి తెలియదు, వాళ్ళు అవమానిస్తున్నామని కూడా అనుకోరు, అన్కాన్షియస్గా అనేస్తారు ఆ మాట. అనేసిన తర్వాత అవతల వాళ్ళు గాయపడి ఏడ్చిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది, ఓహో మనం అవమానించామా వీళ్ళని. అప్పుడు కూడా అంటారు వీళ్ళు, మేము మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట అనలేదు అని. మీరు పెట్టుకుని అన్నారా లేదా అన్నది కాదు, మీరు అన్నదానిలో ఆ ప్రస్తావన ఉందా లేదా అన్నది పాయింట్. ఓకే. అది అనటానికి అతను బ్రాటప్పే, అతను అగ్రకులంలో పుట్టాడు, పరిపాలన చేస్తున్నటువంటి పరిపాలనలో భాగస్వామ్యం వహిస్తున్నటువంటి ఒక కులంలో ఉన్నాడు ఆయన. ఆ కులంలో అతను పుట్టి పెరుగుతున్నటువంటి క్రమంలో అతనిలోకి ఇంకినటువంటి భావజాలం, దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయకపోవడం